నిజాంపేటలో వైభవంగా బతుకమ్మ వేడుకలు. న్యూస్ పొలిటికల్ అడ్వైజర్ డివివి సత్యనారాయణ హాజరు. అందరికీ నమస్కారం. ఈరోజు కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లో శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవస్థానం ఆలయ కమిటీ వారు ఆహ్వానం మేరకు అదే ప్రైమ్ నైన్ న్యూస్ పొలిటికల్ అడ్వైజర్గా డివివి సత్యనారాయణగా నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలా సంతోషం. ఈరోజు ఎంగిలి బతుకమ్మ కార్యక్రమాన్ని ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీనివాసనగర్ అంటే ఇక్కడ చుట్టుపక్కల చాలా కాలనీలు ఉన్నాయి, వేలాది మంది భక్తులు ఉన్నారు. ఇదే దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి, అలాగే ఆంజనేయ స్వామి, అయ్యప్ప స్వామి చాలా పెద్ద ప్రాంగణం. ఈ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లోనే చాలా పెద్ద ఆలయాన్ని ఈ ఆలయ కార్యవర్గం ఏర్పాటు చేయటం, ఒక దైవికమైన కార్యక్రమాలు ఇక్కడ చేయడం చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన ఆలయ కమిటీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజంగా ఇక్కడ కోలాటం టీము గత కొన్ని సంవత్సరాలుగా వీళ్ళు ఈ గుళ్ళోనే ఇప్పుడే చెప్పారు నాకు, ప్రతి శనివారం ఇక్కడ ఏ కార్యక్రమాలైనా ఈ కోలాటం టీం వాళ్ళు స్వామివారి సేవలో పాల్గొంటున్నారని చెప్పారు. చాలా సంతోషం. రాను రాను ఈ కలియుగంలో దైవత్వానికి దూరం అవుతున్నాం కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల సమాజంలో మంచితో పాటు ఒక ఆధ్యాత్మిక శోభను విరజిల్లేటట్టు ఈ కోలాటం టీం వాళ్ళు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఎంగిల బతుకమ్మ కార్యక్రమాన్ని, ఎందుకంటే తెలంగాణ సంస్కృతిలోనే ఈ బతుకమ్మ అనేది ఒక భాగం అయిపోయింది. ప్రతి మనిషి కూడా కులం మతాలకు అతీతంగా తెలంగాణలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా, ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ అంతకుముందు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇది ఒక పబ్లిక్ డొమైన్లో పెట్టి ఇది ఒక రాష్ట్ర పండుగగా 15 రోజులు, సంక్రాంతి కంటే ఎక్కువ సెలవులు ఇచ్చేది ఈ బతుకమ్మ కార్యక్రమానికి. నిజంగా ప్రైమ్ నైన్ న్యూస్ పొలిటికల్ అడ్వైజర్ ఈ కార్యక్రమానికి రావడం, ఈరోజు ఈ ప్రారంభ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి దీంట్లో నేను పాల్గొని చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఈ ఆలయ కమిటీ చైర్మన్ గారికి, కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా తరపున, మా ప్రైమ్ నైన్ న్యూస్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కోలాటం టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఆశీస్సులతో ఈ కోలాటం మరింత రోజు రోజుకి ఈ సేవ చేసుకునే విధంగా ఆ పరమేశ్వరుడికి మంచి శక్తిని ప్రసాదించాలని మరొకసారి ఈ కార్యక్రమానికి వీక్షిస్తున్న ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి అలాగే వీక్షకులకి ఈ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఓరోరి ఎంకన్న ఓరోరి రంగన్న పొద్దుగల అయ్యిందన్న పూలకు బయలుదేరండన్నా.
కూడా గౌరీదేవిని పూజిస్తూ పువ్వులన్నీ తీసుకొచ్చి పేర్చి ఎంగిలి బతుకమ్మ చేస్తున్నారు. ఈ సందర్భంగా మేము కోలాటం చేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన మీడియా వాళ్ళకి ధన్యవాదాలండి. నగర్ అభయాంజనేయ టెంపుల్ కోలాటం టీం అండి వీళ్ళు వాడేవాళ్ళు. ఈరోజు ఎంగిలి బతుకమ్మ ఇక్కడ అందరూ మహిళలు కూడి ఘనంగా చేసుకుంటున్నారు. ఇలాగే 9 రోజులు 11 రోజులు వరకు చేస్తాం. దేవీ నవరాత్రుల వరకు రోజు చేస్తారు. రోజు కోలాటము, బతుకమ్మ, గౌరీ, దుర్గా నవరాత్రులు అన్నీ చేసుకుంటాం. 8వ రోజు అష్టమి రోజు అమ్మవారిని సద్దుల బతుకమ్మతో సద్దుల బతుకమ్మలాగా పూజిస్తాం. 8వ రోజు అందరూ నైవేద్యాలు 9 రకాల నైవేద్యాలతో అమ్మవారిని కొలుచుకుంటాం. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో ఇచ్చేసి ఉన్నటువంటి శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామివారి దేవస్థానం దగ్గర ఈరోజు 21వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొట్టమొదటి రోజైనటువంటి 21వ తేదీ ఆదివారం రోజున ఎంగిలి పూల బతుకమ్మ కార్యక్రమం అంగరంగ వైభవంగా కాలనీలో ఉన్నటువంటి మహిళా సోదరులందరూ కూడా దేవస్థాన ప్రాంగణంలో జరుపుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మా ఆలయంలో చాలా బ్రహ్మాండంగా చేస్తుంటాం. దీనిలో భాగంగా ఈరోజు మొట్టమొదటి ఎంగిలి బతుకమ్మ కార్యక్రమాన్ని ఇప్పటివరకు కూడా మహిళా సోదరీమణులందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసి ఉన్నాం. ఈరోజు మన దేవీ నవరాత్రులు పురస్కరించుకొని ఫస్ట్ పండగ రోజు కోలాటంతో చేసుకుంటున్నాం. ఈరోజు పూలకే పూజ చేసుకుంటాం అనేది మన సంస్కృతి. చేసుకుంటాం కాబట్టి చాలా ఘనంగా, చాలా ఉత్సాహంగా మహిళా మండలంతా వచ్చేసి ఎంతో ఉత్సాహంగా చేస్తున్నారు. అలాగే ఈ నవరాత్రులు కూడా బాగా చేస్తాము. ఏ కార్యక్రమం వచ్చినా కానీ ఈ ఆవరణలో పండగలకే పండగ వాతావరణం అనేటట్టుగా ఉంటుంది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంది. మేము ఆహ్వానించినందుకు మీ మీడియా మిత్రులందరూ వచ్చినందుకు కూడా మీ అందరూ కూడా ధన్యవాదం. వేరే కార్యక్రమాలు కూడా జరిగినప్పుడు కూడా మిమ్మల్ని ఆహ్వానిస్తాం. అలాగే వచ్చి మాకు కవరేజ్ చేసి కొంచెం బాగా చేస్తారని కోరుకుంటాం.